దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21లో మనకు హిజ్కియా అనేటువంటి ఆయన కనిపిస్తున్నాడు. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను ఆయన పని చేయుచు వచ్చెను. ఆయన బలిష్టమైన చేతి కింద నీవు నేను దీన మనస్కులై అణిగి మణిగి ఉంటే తగిన సమయమందు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెయిట్ చేద్దాం. వెయిట్ కరో జీ, వెయిట్ కరో. ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు. కాలము పరిపూర్ణమైతే ఖచ్చితంగా నెరవేరుతాయి. జరిగేది జరగకుండా మానదు. మనం వర్ధిల్లే స్థితి వర్ధిల్లకుండా ఉండదు కదా, వర్ధిల్లుతాం. బట్ టైం పడుతుంది. ఒక ఆయనకు 1 సంవత్సరం, ఇంకొక ఆయనకి ఇంకొక 5 సంవత్సరాలు పట్టవచ్చు, ఇంకొక ఆయనకి 30 సంవత్సరాలు పట్టవచ్చు. మా నాన్నగారి జీవితాన్ని తీసుకుంటే మా నాన్నగారు మా ఊర్లో ఆకివీడులో దేవాలయం నిర్మించడానికి దాదాపుగా ఆయన సేవా జీవితంలో 35 ఏళ్లు పట్టిందండి. ఆయన సేవా జీవితంలో 40 సంవత్సరాలు అద్దెళ్లలో ఉన్నారు. అప్పుడు కానీ ఒక సొంత ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం దొరకలే. ఇప్పుడు ఆయన ఎంతకాలం వెయిట్ చేశారు? 35 సంవత్సరాలు పైన వెయిట్ చేశారు. దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. వర్ధిల్లేలా చేశాడు, దేవాలయాలు కట్టేలా చేశాడు, స్వస్థశాలను నిర్మించేలా చేశాడు. నేను అదే చూస్తూ ఉంటాను. దేవా, 12 సంవత్సరాలు అవుతా ఉంది, కానీ ఈ చిత్తము ఏమండి, సమయము రాగా నీళ్లు ద్రాక్షరసముగా మారాయి, నా సమయం ఇంకనూ రాలేదమ్మా అన్నాడు. ఎవరు? అవునా? అలాగే మన విషయంలో కాదు, నాలాంటి యాజకులైన వారి విషయంలో ఆయన సమయం వస్తే ఎవరు ఆపుతారండి? నో వన్ క్యాన్ స్టాప్ కదా.